Hello everyone. In today's class, we are going to learn about simply supported beam carrying UVL. For that, we are going to draw shear force bending moment diagram. Shear force and bending moment diagram, that is SFD and BMD for simply supported beam for uniformly varying load. This is how a simply supported beam will be, and a uniform varying load will be like this. This is W per meter. Okay, this total length is L. Okay, yes. Now ఫస్ట్ ఏం చేయాలమ్మా, మనం రియాక్షన్స్ కనుక్కోవాలి. రియాక్షన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఏమేమి యూజ్ చేయాలి? 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్వై, సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూజ్ చేసి రియాక్షన్స్ ఆర్ఏ అండ్ ఆర్బి కనుక్కోవాలి. ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. హారిజాంటల్ ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సో ఆబ్వియస్లీ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. వర్టికల్ ఫోర్సెస్ సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. వర్టికల్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి? ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్బి. ఆర్ఏ ఆర్బి అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి, డబ్ల్యూ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ డబ్ల్యూ ఇంటూ, ఇది ట్రయాంగిల్ కాబట్టి దీని లోడ్ యొక్క ఇంటెన్సిటీ కావాలంటే డబ్ల్యూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే మధ్యలోది ఇది అవుతుంది, హాఫ్ డబ్ల్యూ ఇంటూ ఎల్ బేస్. అది దీని నుంచి ఏమవుతుంది, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు WL/2. ఓకే, సో నా ఇది లోడ్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి, ఈక్వల్గా అంటే బీమ్ మొత్తం ఉంది కాబట్టి రియాక్షన్ ఏమవుతుంది, ఆర్ఏ హాఫ్ తీసుకుంటుంది, ఆర్బి హాఫ్ తీసుకుంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి. కాబట్టి ఇది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఆర్ఏ ప్లస్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు WL/2. అంటే 2RA ఈజ్ ఈక్వల్ టు WL/2. దాని నుంచి ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు WL/4 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఆర్బి. ఎందుకని అయింది ఇలాగా హాఫ్? రెండు సేమ్ కాబట్టి, అంటే సేమ్ ఇన్ ద సెన్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి లోడ్ అనేది. ఓకేనా, అందుకని రెండు సేమ్గా తీసుకుంటాయి కాబట్టి ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ఈజ్ ఈక్వల్ టు WL/4 అయింది. ఓకే, ఇక్కడ రాయండి WL/4. ఇప్పుడు రియాక్షన్స్ వచ్చేసినాయి. మన ఇంటెన్సిటీ ఏంటి, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గీయాలి. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్లు గీయడానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ షియర్ ఎట్ పాయింట్ ఏ తీసుకుందాం. ఎట్ పాయింట్ ఏ షియర్ ఫోర్స్ ఏమవుతుందమ్మా, రియాక్షన్ ఎట్ ఏ అవుతుంది. రియాక్షన్ ఎట్ ఏ అప్వర్డ్స్ ఉంది కాబట్టి పాజిటివ్ WL/4. బాగానే ఉంది. ఎట్ పాయింట్ సి తీసుకుందాం. సి అంటే సెంటర్. ఎట్ పాయింట్ సి తీసుకుంటే షియర్ ఫోర్స్ ఓకే. బెండింగ్ మూమెంట్ కావాలంటే ఏంటి, ఈ పాయింట్ దగ్గర మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ కావాలంటే ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ దగ్గర ఎంఏ కావాలంటే ఇది దాని గుండానే పాస్ అవుతుంది కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. ఈ టోటల్ ఏరియా వర్కౌట్ అవుతుంది. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ఇంటూ
యాంటీ క్లాక్ వైజ్ కదా పాజిటివ్, ఆర్బీ ఇంటూ ఎల్ మైనస్ ఇది ఎంత లోడ్ ఇంటెన్సిటీ ఎంత అని చెప్పాను, హాఫ్ డబ్ల్యూ ఎల్. ఇది లోడ్ ఇంటెన్సిటీ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఇది మొత్తం ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఇది మొత్తం ఎక్కడ యాక్ట్ చేస్తుంది, L/2 డిస్టెన్స్ దగ్గర యాక్ట్ చేస్తుంది సెంటర్లో హోల్గా తీసుకుంటే. కాబట్టి ఆర్బీ ఎంత, WL/4 ఇంటూ ఎల్ మైనస్ WL²/4. WL²/4 WL²/4 దేపై 0 వస్తుంది. ఓకేనా. సో మూమెంట్ ఎట్ పాయింట్ ఏ ఏమో 0, MA ఏమో 0, FA ఏమో WL/4. నౌ మూమెంట్స్ ఎట్ పాయింట్ బి క్యాల్కులేట్ చేద్దాం. ఎట్ పాయింట్ బి ఫస్ట్ షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేద్దాం. షియర్ ఫోర్సు ఇక్కడ అప్వర్డ్ ఉంది అంటే అది నెగిటివ్. షియర్ ఫోర్స్ ఎప్పుడూ కూడా ఒక బీమ్కి తీసుకుంటే ఇటు సైడు ఇలా ఉన్న బీమ్కి ఒక సెక్షన్ అనేది కట్ చేస్తే షియర్ ఫోర్స్ ఇటు ఉంటే అప్వర్డ్ ఉండాలి, ఇటు ఉంటే డౌన్వర్డ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ బీమ్ని ఇలా కట్ చేసామనుకోండి, ఇలా కట్ చేస్తే ఈ పార్ట్ తీసుకుంటే ఏమైంది, ఇది ఆర్ఏ, ఇటు షియర్ ఫోర్స్ వచ్చింది, షియర్ ఫోర్స్ ఎఫ్. ఇప్పుడు ఇది బీమ్కి ఈ సైడ్ కదా, డౌన్వర్డ్ ఉంటే పాజిటివ్ కాబట్టి డౌన్వర్డ్. అదే ఈ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆర్బి, షియర్ ఫోర్స్ ఎఫ్. ఎటుంటే పాజిటివ్, బీమ్కి ఇటు పక్కన పైకి ఉంటే పాజిటివ్. ఓకే, అట్లా తీసుకోవాలన్నమాట. రెండింటిని కంబైన్ చేస్తే ఏమవుద్ది, ఈ ప్లస్ ఈ మైనస్ రెండు కంబైన్ అయిపోయి బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. రెండు కంబైన్ చేస్తే బ్యాలెన్స్ అయిపోయి ఆర్ఏ ఆర్బి వస్తుంది. అది ఏదైనా సెక్షన్ దగ్గర షియర్ ఫోర్స్ తీసుకోవడానికి ఇది. అదే మూమెంట్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి, ఏదైనా సెక్షన్ దగ్గర ఇదేమో ఇలా తీసుకోవాలి, ఇదేమో ఇలా తీసుకోవాలి. అప్పుడు రెండు కంబైన్ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది. అర్థమైందా? అది ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే షియర్ ఫోర్స్ ఎట్ బి క్యాల్కులేట్ చేద్దాం. షియర్ ఫోర్స్ ఎట్ బి ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు, ఈ చివరకు ఉన్నప్పుడు కిందకుంటే పాజిటివ్ షియర్ ఫోర్స్, కానీ ఇక్కడ ఏంటి ఆర్బి పైకి ఉంది కాబట్టి ఎఫ్ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్బి విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ WL/4. ఓకే, ఎట్ పాయింట్ సి క్యాల్కులేట్ చేద్దాం. అట్ పాయింట్ సి క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సెక్షన్ తీసుకోవాలి. సి దగ్గరికి ఒక సెక్షన్ తీసుకుందాం. సి అంటే సెంటర్ది ఒక సెక్షన్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ షియర్ ఫోర్స్ ఇది ఆర్ఏ, ఇది షియర్ ఫోర్స్ ఎఫ్. ఎటుంటే పాజిటివ్, బీమ్కి ఇటు పక్కన డౌన్వర్డ్ ఉంటే పాజిటివ్, సో డౌన్వర్డ్ వేసా. మూమెంట్ ఎటు ఉండాలి, ఇలా ఉండాలి, ఎంసి ఎఫ్సి. ఇదేమో W/మీటర్. ఓకేనా, ఇది W/మీటర్. ఈ లెంత్ ఎంత, L/2. ఓకే, ఇంకొకటి ఈ యూనిఫామ్లీ వేరియింగ్లో ట్రయాంగిల్ ఫామ్లో ఉంది కాబట్టి ట్రయాంగిల్ ఫామ్లో లోడ్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది, రైట్ యాంగిల్ సైడ్ నుంచి H/3 దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే L/2/3 దగ్గర యాక్ట్ అవుతుంది. అర్థమైందా? అది ఇప్పుడు దీనికి షియర్ ఫోర్స్ గీయండి. షియర్ ఫోర్స్ కావాలి అంటే ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ మైనస్ W ఇంటూ L/2. ఇది లోడ్ యొక్క ఇంటెన్సిటీ. సో విచ్ ఇంప్లైస్
ఇక్కడ ఎల్ అంటే ఎంత L/2నే కదా, అది విచ్ ఇంప్లైస్ ఆర్ఏ ఎంత WL/4 మైనస్ WL/4 అంటే ఎఫ్సి దగ్గర షియర్ ఫోర్స్ 0 అయిందని అర్థం. ఓకే, సి దగ్గర అట్ పాయింట్ సి షియర్ ఫోర్స్ 0 అయిందని అర్థం. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, సెక్షన్ తీసుకున్నాం కదా, ఈ సెక్షన్కి ఏమవుతుంది, ఎంసీ ఈజ్ ఈక్వల్ టు, ఎంసీ అంటే ఈ డైరెక్షన్ ఉంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్, ఆర్ఏ ఇంటూ L/2 మైనస్ W/2 ఇంటూ L/2. ఇది ఇంటెన్సిటీ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, ఎట్ పాయింట్ సి దగ్గర తీసుకున్నాం కాబట్టి L/2/3. అప్పుడు ఏమవుతుంది, ఇది ఆర్ఏ ఎంత WL/4 ఇంటూ L/2 మైనస్ WL²/4 ఇంటూ 6 24, 4 6 24. ఓకే, ఇదేమవుతుంది WL²/8 మైనస్ WL²/24. ఇదేమైంది 24 రెండిట్లోనూ ఇది అవుతుంది కాబట్టి 24 ఇంటూ 3 WL² మైనస్ WL² అయింది. కాబట్టి ఇది 2 WL²/24 విచ్ ఈజ్ ఈక్వల్ టు WL²/12. అది ఇది బెండింగ్ మూమెంట్ ఎట్ పాయింట్ సి. అర్థమైందమ్మా, బెండింగ్ మూమెంట్ ఎట్ పాయింట్ సి. ఇప్పుడు బెండింగ్ మూమెంట్స్ ఎట్ పాయింట్ బి ఇక్కడ ఓన్లీ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసామా, మూమెంట్ ఎట్ బి క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఎట్ బి కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. బెండింగ్ మూమెంట్ ఎట్ బి కావాలంటే ఏమవుతుంది, ఆర్బి దాని గుండానే పాస్ అవుతుంది కాబట్టి అది 0 అవుతుంది. ఆర్ఏ ఉంటుంది కదా, ఆర్ఏ ఇంటూ ఎల్ మైనస్ WL/2 అనేది టోటల్ ఇంటెన్సిటీ ఇంటూ అది ఎక్కడ యాక్ట్ చేస్తుంది, L/2 దగ్గర యాక్ట్ చేస్తుంది. సో ఏమవుతుంది, ఆర్ఏ వాల్యూ ఎంతమ్మా WL/4 ఇంటూ ఎల్ మైనస్ WL²/4, WL²/4 మైనస్ WL²/4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే MB ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే MB 0 వచ్చింది, MA 0 వచ్చింది, అంటే సపోర్ట్స్ దగ్గర మూమెంట్ 0. సపోర్ట్స్ దగ్గర మూమెంట్స్ 0. సో ఇప్పుడు ఇది ఎస్ఎఫ్డి బిఎండి గీయాలి. ఇది ఒక ఎస్ఎఫ్డి బిఎండి గీయాలంటే ఒక బీమ్ గీసుకోండి. ఫస్ట్ ఒక బీమ్ గీసుకొని దాని మీద లోడింగ్స్ చూపించాలి. ఇది ఎస్ఎఫ్డి బిఎండి ఫర్, ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యారీయింగ్ అండ్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. దానికి ఎస్ఎఫ్డి కావాలంటే ఒక హారిజాంటల్ లైన్ గీసుకోండి. అట్ పాయింట్ ఏ ఎంత వచ్చింది, WL/4 వచ్చింది. అట్ పాయింట్ బి ఎంత వచ్చింది, మైనస్ WL/4 వచ్చింది. అట్ పాయింట్ సి ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఇది యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కాబట్టి కర్వ్ అనేది ఇలా జాయిన్ అవుద్ది, ఎస్ఎఫ్డికి. అదే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అయితే స్ట్రైట్ లైన్తో జాయిన్ చేస్తాం. యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కాబట్టి ఇలా జాయిన్ చేస్తాం. ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అనమాట షియర్ ఫోర్స్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలి అంటే ఏ దగ్గర బి దగ్గర 0 వచ్చింది, ఇక్కడ మాత్రం WL²/12 వచ్చింది. యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కలపాలి అంటే ఇది పారాబోలిక్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్కి అయితే పారాబోలిక్ అయింది, ఇది క్యూబిక్ పారాబోలా అవుతుంది. అర్థమైందా, ఈ లైన్ అనేది క్యూబిక్ పారాబోలా. ఇది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్కి అయితే పారాబోలిక్ వస్తుంది.
ఇది పారాబోలిక్. ఓకే, ఇదేమో క్యూబిక్ పారాబోలా వస్తుంది. ఓకేనా, ఇది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం నోట్ చేసుకోండి. A simply supported beam problem. A simply supported beam carries a point load of 3 kilonewton and 6 kilonewton at distances. A simply supported beam అన్నాడు. ఫస్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ గీయండి. క్యారీస్ బీమ్ ఆఫ్ లెంత్ 6 meters అన్నాడు, అంటే టోటల్ లెంత్ 6 meters అని ఇచ్చేసాడు. క్యారీస్ ఎ పాయింట్ లోడ్ ఆఫ్ 3 kilonewton and 6 kilonewton at 2 and 4 meters ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అన్నాడు. ఇది లెఫ్ట్ ఎండ్. ఇక్కడ నుంచి ఒక్కటేమో 3 kilonewtons అన్నాడు, ఇంకోటేమో 6 kilonewtons అన్నాడు. ఎక్కడెక్కడ యాక్ట్ చేస్తున్నాయంట? లెఫ్ట్ ఎండ్ నుంచి ఒకటేమో 2 meters, లెఫ్ట్ ఎండ్ నుంచి ఇంకోటేమో 4 meters దగ్గర యాక్ట్ చేస్తుందంట. ఇప్పుడు దీనికి ఎస్ఎఫ్డి బిఎండి కనుక్కోమన్నాడు. ఎస్ఎఫ్డి బిఎండి డ్రా చేయమన్నాడు. ఎస్ఎఫ్డి బిఎండి డ్రా చేయాలంటే ఫస్ట్ మనకు తెలిసింది ఏంటమ్మా? ఇప్పుడు ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? రియాక్షన్స్ కనుక్కోవాలి. 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి రియాక్షన్స్ కనుక్కోవాలి. 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి? ఇవి. ఆ మూడింటిని యూజ్ చేసి మనం ఆర్ఏ అండ్ ఆర్బి కనుక్కోవాలి ఫస్ట్. సో హారిజాంటల్ ఫోర్సెస్ ఎక్కడా లేవు కాబట్టి ఈ ఈక్వేషన్ 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ -3 - 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ తీసుకుందాం. సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలంటే ఆర్బి ఇంటూ 6 మైనస్ 6 ఇంటూ 4 మైనస్ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత అవుతుంది? ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 24 - 6 divided by 6. 24 - 6 18 divided by 6 is equal to 3. అంటే ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 3 kilonewtons వచ్చిందనమాట. ఓకేనా? సారీ, ఈ రెండు ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది కదా. 6 × 4 అది అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఇది 30/6 అవుతుంది. 30/6 అంటే 5 kilonewtons. ఓకేనా? ఆర్బి వాల్యూ 5 kilonewtons. సో ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 9లో ఏమవుతుంది? ఆర్ఏ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9, విచ్ ఇంప్లైస్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 9 - 5 4 kilonewtons. ఓకేనా? అది ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 4 kilonewtons, ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 5 kilonewtons. ఇదేమో 3 kilonewtons, ఇదేమో 6 kilonewtons. డిస్టెన్స్ వచ్చేపటికి 2 meters, ఇది ఇక్కడి నుంచి 2 meters, టోటల్ లెంత్ వచ్చేపటికి 6 meters. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలి. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలి అంటే నేను ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే సెక్షన్స్ తీసుకొని బోత్ సైడ్ సెక్షన్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. చూడండి. ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ అండ్ బెండింగ్ మూమెంట్. ఫస్ట్ ఎట్ పాయింట్ ఏ.
అట్ పాయింట్ ఏ తీసుకోవాలి అంటే షియర్ ఫోర్స్కి డైరెక్షన్స్ చూసుకోండి అమ్మా. ఒక బీమ్ ఉంటే ఇటు చివర షియర్ ఫోర్స్ పెడితే డౌన్వర్డ్ ఉంటే పాజిటివ్, అదే ఇటు సైడ్ అయితే అప్వర్డ్ ఉంటే పాజిటివ్. షియర్ ఫోర్స్ పాజిటివ్ రావాలి అంటే సో ఇక్కడ అప్వర్డ్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో అప్వర్డ్ ఉంటే పాజిటివ్ షియర్ ఫోర్స్. సో కాబట్టి ఎఫ్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కిలోన్యూటన్స్ పాజిటివ్. ఓకేనా. బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ, బెండింగ్ మూమెంట్ ఎం కావాలంటే ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఎంబి ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎంఏ ఈ పాయింట్ దీని గుండానే పాస్ అవుతుంది కాబట్టి 0, మిగతాయి ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఇంటూ 6 మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 ఇంటూ 4 ఈ పాయింట్ దగ్గర కాబట్టి 5 ఇంటూ 6 మైనస్ 6 ఇంటూ 4 మైనస్ 3 ఇంటూ 2 అదే వేసా. ఇప్పుడు ఎంత, 5 6 ఆర్ 30 మైనస్ 6 3 2 ఆర్ 6 మైనస్ 6 4 ఆర్ 24, 30 మైనస్ 30 0. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు అర్థమైందా, ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లీ సపోర్టెడ్ బెండింగ్ మూమెంట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి బెండింగ్ మూమెంట్ సపోర్ట్స్ 0నే వస్తుంది. కాకపోతే మీకు క్యాలిక్యులేషన్ రావాలి అని చూపిస్తున్నాను నేను అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అదే బెండింగ్ మూమెంట్కి అదే బీమ్కి అట్ పాయింట్ బి తీసుకుందాం. అట్ పాయింట్ బి తీసుకుంటే ఇక్కడ షియర్ ఫోర్స్ ఎట్లా ఉంటే పాజిటివ్, ఈ రైట్ ఎండ్లో కిందకుంటే పాజిటివ్ కానీ అది పైకి ఉంది కాబట్టి ఎఫ్ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు -5 కిలోన్యూటన్స్. ఎందుకని షియర్ ఫోర్సు రైట్ ఎండ్లో కిందకుంటే పాజిటివ్ కానీ ఇది పైకి ఉంది అందుకని నెగిటివ్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎంబీ కావాలి అంటే ఎంబీ ఈ డైరెక్షన్లో ఉంది, ఇది దీని గుండానే పాస్ అవుతుంది కాబట్టి ఇది రాదు. సో ఇటు నుంచి తీసుకుందాం. ఆర్ఏ 4 ఇంటూ 6 మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 6 ఇంటూ 2, 4 6 జార్ ఎంతమ్మా 24 మైనస్ 12 24 మైనస్ 24 0. దేర్ఫోర్ ఎంబీ ఈజ్ ఈక్వల్ టు 0. అయిపోయిందా. అట్ పాయింట్ సి తీసుకుందాం. పాయింట్ సి అంటే ఇది పాయింట్ సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. ఓకేనా. అట్ పాయింట్ సి తీసుకుందాం. అట్ పాయింట్ సి తీసుకోవాలి అంటే సి దగ్గర సెక్షన్ కట్ చేయాలి అంటే ఎఫ్సి తీసుకోవాలంటే సెక్షన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇదేమో 2 మీటర్స్, ఇదేమో 4 మీటర్స్. 2 మీటర్స్ దగ్గర 6 కిలోన్యూటన్ లోడ్ కూడా ఉంది. ఒక పాయింట్ లోడ్ పెట్టినప్పుడు ఈ పాయింట్ లోడ్ ఇలా 5 అయింది అనుకుందాం. జస్ట్ ఇటు జస్ట్ అటు తీసుకుంటున్నాం కాబట్టి పాయింట్ లోడ్ ఇలా అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఆర్ఏ ఎంత 4 కిలోన్యూటన్స్ వచ్చింది. ఓకే. సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. జస్ట్ లోడ్కు ముందు వరకు 4 కిలోన్యూటన్సే ఉంటుంది. జస్ట్ లోడ్కి అవతల కావాలంటే ఏమవుతుంది, 4 జస్ట్ లోడ్కి అవతల కావాలంటే ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు ఈ సెక్షన్ కన్సిడర్ చేద్దాం. ఈ సెక్షన్ కన్సిడర్ చేస్తే ఇది వచ్చింది. ఈ సెక్షన్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఈ సెక్షన్ కన్సిడర్ చేస్తే ఎంత వస్తుంది,
పాయింట్ లోడ్ దగ్గరికి వచ్చేపటికి ఇది రాదు ఈ సెక్షన్ కన్సిడర్ చేస్తే. 5 - 6 అవుతుంది. 5 - 6 అంటే అదే 6 - 5 అవుతుంది. ఎందుకని ఈ డైరెక్షన్లో ఉంది ఎఫ్సి, ఇది ఇటు సైడ్ ఉంది డౌన్వర్డ్ డైరెక్షన్లో, కాబట్టి 6 - 5 = 1 అవుతుంది. ఇది అంటే ఇదేంటి జస్ట్ లోడ్కి అటు పక్కన ఇది -1 అవుతుంది. అదే ఇటు నుంచి లోడ్ కూడా ఇదైనప్పుడు చూడండి, లోడ్ కూడా అయినప్పుడు లోడ్కి పక్కనే వేస్తే ఏమవుతుంది, ఎఫ్సి = 4 - 3 = 1. ఇది ఎప్పుడు లోడ్ జస్ట్ యువతలు తీసుకున్నప్పుడు, ఓకేనా. అది ఏదైతేనేమి లోడ్కి ముందు వరకు 4 kN ఉంటుంది, లోడ్ తర్వాత 1 kN అవుతుంది. ఓకే, బెండింగ్ మూమెంట్ ఎట్ సి క్యాలిక్యులేట్ చేయండి. బెండింగ్ మూమెంట్ ఎట్ సి క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫ్సి అదే ఎంసి = 4 × 2 అంటే 8 kN వస్తుంది. అంతేనా, 8 kN మీటర్. బెండింగ్ మూమెంట్ ఎందులో ఉంటుంది, kN మీటర్లో ఉంటుంది. ఎంతలో ఉంటుంది, kN ఉంటుంది. యూనిట్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు, యూనిట్స్ రాయకపోతే యూనిట్స్ మార్క్స్ పడవు, ఓకేనా. అది అదే ఇప్పుడు ఈ సెక్షన్కి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ సెక్షన్కి క్యాలిక్యులేట్ చేసి చూపించాలంటే ఎంసి = 5 × 4 - 6 × 2. 5 × 4 = 20 - 6 × 2 = 12. ఎంత వచ్చింది, 8 kN. అర్థమైందమ్మా. ఈ సెక్షన్ తీసుకున్నా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపించా, ఓకే. మీరు ఎగ్జామ్లో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది, ఊరికే 2 అర్థం కావడం కోసం 2 చెప్పా, ఏదైనా ఒకటి చేయండి సరిపోతుంది. ఎట్ పాయింట్ డి తీసుకుందాం. ఎట్ పాయింట్ డి అంటే ఏంటి, ఇది పాయింట్ డి 6 kN యాక్ట్ చేసేది. సో అప్పుడు ఏమవుతుంది సెక్షన్ అనేది, ఇది షియర్ ఫోర్స్ సిఎఫ్డి అవుతుంది, ఇది ఎండి తీసుకుందాం. ఫైవ్ kN షియర్ ఫోర్స్ ఇటు ఉంటే పాజిటివ్, ఎఫ్డి ఇట్లా ఉంటే పాజిటివ్ షియర్ ఫోర్స్, ఎండి. ఓకే, సో ఎఫ్డి ఏమవుతుంది, ఈ సెక్షన్ తీసుకుంటే ఎఫ్డి కావాలంటే 4 - 3 అవుతుంది, అంటే 1 kN. జస్ట్ బిఫోర్ లోడ్ వరకు, జస్ట్ ఆఫ్టర్ లోడ్ తీసుకోండి అంటే లోడ్ కూడా వస్తుందని. బిఫోర్ లోడ్, బిఫోర్ పాయింట్ లోడ్, ఆఫ్టర్ పాయింట్ లోడ్ తీసుకుంటే, ఆఫ్టర్ జస్ట్ పాయింట్ లోడ్ తీసుకుంటే ఎఫ్డి = 4 - 3 - 6 ఎంత అయింది, అప్పుడు 6 కూడా వస్తుంది కదా ఆఫ్టర్ లోడ్ తీసుకుంటే. ఎంత అయిందమ్మా, 9లోంచి 4 తీసేయాలి, అప్పుడు -5 అయింది, -5 kN అయింది ఎఫ్డి = ఓకేనా. అదే ఈ సెక్షన్ తీసుకోండి, ఏమైంది, ఈ సెక్షన్ తీసుకుంటే ఎఫ్డి = ఇది ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షన్, -5 kN. సరిపోయిందా, లోడ్ తర్వాత -5 kN -5 kN సరిపోయింది కదా. అది షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇదే సెక్షన్, అదే బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. బెండింగ్ మూమెంట్ ఎండి = బెండింగ్ మూమెంట్ ఈ సెక్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఈ సెక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, బెండింగ్ మూమెంట్ 4 × 4, ఇది జస్ట్ 2 meters. 4 × 4 -3 × 2, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 2 meters కదా, 3 × 2, సో కాబట్టి 3 × 2, 3 kN డి పాయింట్కి 2 meters కాబట్టి 3 × 2 వేసా. ఏమవుతుంది ఇప్పుడు ఈ వాల్యూ
16 మైనస్ 6 అంటే 10 కిలో న్యూటన్స్ అయింది. ఎండి ఈజ్ ఈక్వల్ టు 10 కిలో న్యూటన్స్ అయింది. అదే ఈ సెక్షన్కి గీయండి, ఈ సెక్షన్కి బెండింగ్ మూమెంట్ గీయండి. బెండింగ్ మూమెంట్ అంటే ఎండి ఈజ్ ఈక్వల్ టు 5 × 2. ఇంకా అంతే, అదొకటే ఉంది కాబట్టి 10 కిలో న్యూటన్స్, డైరెక్ట్ 10 కిలో న్యూటన్ మీటర్. ఎండి ఎంత వచ్చింది? ఏ సెక్షన్ తీసుకోండి, ఏదో ఒక సెక్షన్ తీసుకోండి చాలు. అంటే టువర్డ్స్ ద లెఫ్ట్ సెక్షన్ కానీ టువర్డ్స్ ద రైట్ సెక్షన్ కానీ తీసుకోండి చాలు. నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. సో వచ్చేసింది కదా బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ ఫర్ మా వాల్యూస్ వచ్చేసినాయి కదా. ఇక్కడ నోట్ చేసుకోండి. షియర్ ఫోర్సు, బెండింగ్ మూమెంట్. F at A is equal to F at B, F at C, F at D. F at అదే MA, MB, MC, MD. ఎంత వచ్చింది? FA is equal to 4 కిలో న్యూటన్స్ వచ్చింది. FB is equal to ఎంత వచ్చింది? పాయింట్ ముందు వరకు ఏమో 4 కిలో న్యూటన్స్, ఆ తర్వాత ఏమో 1 కిలో న్యూటన్ వచ్చింది. ఎఫ్బి 5 కిలో న్యూటన్స్ వచ్చింది, -5 కిలో న్యూటన్స్. ఎఫ్సి ఏమొచ్చింది? ఎఫ్సి పాయింట్ ముందు వరకు 4 కిలో న్యూటన్స్, లోడ్ ముందు వరకు 4 కిలో న్యూటన్స్, లోడ్ అప్లై చేసినాక 1 కిలో న్యూటన్ వచ్చింది. ఎఫ్డి ఏమొచ్చింది? పాయింట్ ముందు వరకు 1 కిలో న్యూటన్, లోడ్ అప్లై చేసిన తర్వాత -5 కిలో న్యూటన్ వచ్చింది. ఓకే, సడన్గా. ఇది షియర్ ఫోర్స్ వాల్యూస్. ఎంఏ 0, ఎంబీ 0 సపోర్ట్స్. ఎంసీ వాల్యూ ఎంత వచ్చింది? 8 కిలో న్యూటన్స్ వచ్చింది. ఎండి వాల్యూ ఎంత వచ్చింది? 10 కిలో న్యూటన్ మీటర్ వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయాలి అంటే ఇలా వాల్యూస్ చూపించండి. 3 కిలో న్యూటన్స్, 6 కిలో న్యూటన్స్, ఇదేమో 4 కిలో న్యూటన్స్, ఇదేమో 5 కిలో న్యూటన్స్. సో ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయాలి అంటే ఏ దగ్గర ఎంత వచ్చిందమ్మా? 4 కిలో న్యూటన్స్ పాజిటివ్. పాయింట్ లోడ్కి జస్ట్ బిఫోర్ వరకు కూడా 4 కిలో న్యూటన్సే ఉంది, కానీ పాయింట్ లోడ్ తర్వాత 1 కిలో న్యూటన్కి మారిపోయింది. అక్కడి నుంచి ఎక్కడ దాకా? పాయింట్ లోడ్ ముందు వరకు 1 కిలో న్యూటనే ఉంది, కానీ ఆ తర్వాత ఏమైంది? -5 కిలో న్యూటన్స్ అయింది. పాయింట్ డి దగ్గర ఏమైంది? -5 కిలో న్యూటన్సే ఉంది. బి కూడా -5 కిలో న్యూటన్స్. ఓకే, స్ట్రైట్ లైన్స్తో జాయిన్ చేయండి. పాయింట్ లోడ్స్ కాబట్టి స్ట్రైట్ లైన్స్తో జాయిన్ చేస్తాం. అంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అర్థమైందమ్మా? షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇలా వచ్చింది. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలి అంటే పాయింట్ లోడ్స్ కాబట్టి స్ట్రైట్ లైన్స్తో జాయిన్ చేయాలి. ఏ దగ్గర 0, బి దగ్గర 0. సి దగ్గర ఎంత అయింది? 8 కిలో న్యూటన్ మీటర్ అయింది. డి దగ్గర 10 కిలో న్యూటన్ మీటర్ అయింది. అంటే ఈ రెండింటిని ఇలా స్ట్రైట్ లైన్తో జాయిన్ చేయండి, దీన్ని ఇలా స్ట్రైట్ లైన్తో జాయిన్ చేయండి. ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, ఇదేమో షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే, అది సమ్ అయిపోయింది. ఓకేనమ్మా? ఇలా సాల్వ్ చేయాలి. ఓకే.